నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. మధురైలో పవన్ కళ్యాణ్ పర్యటన ఏ విధంగా చూడొచ్చు? అక్కడ కూడా బీజేపీని గెలిపించే ప్రయత్నంగానే అడుగా తెలుసుకుందాం రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారి మాటల్లో. సార్ నమస్కారం సార్. వెల్కమ్ టు ఆంధ్రప్రభ సార్. సార్, ఇది కలియుగం. మురుగన్ ఏ రూపంలోనూ లేరు, మన రూపంలోనే మనమే మురుగన్ రూపంలో బయటకు వచ్చి దుష్ట శక్తుల్ని అంతరించేలా చేయాలి, నశింప చేయాలి అని పవన్ కళ్యాణ్ గారు మాటల్ని ఏ విధంగా తీసుకోవాలి? అందులో తీసుకోవడానికి ఏం లేదమ్మా. ఎందుకంటే ఒకటి గమనించగలిగితే ఆ సోలం పట్టుకొని నిలబడితే ఇక్కడ మనకి వెళ్ళి కర్రక జెండా మఠాల వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు అంతే. హిందువులకి ఏ కష్టాలు వచ్చినా వాళ్ళు ఎక్కడ కనబడరు. హిందువులకు కష్టాలు లేనప్పుడు మాత్రం ప్రతి దగ్గర వాళ్ళు రోజు ప్రవచనాలు చెప్పుకుంటూ తిరుగుతుంటారు, కాళ్ళకి పాముకోళ్ళు వేసుకుని. ఇలా మా చిన్నజీరు అయితే మా చెడ్డ బ్రహ్మాండం రియల్ ఎస్టేట్ చేసుకుంటూ తిరుగుతుంటాడు. ఏమనంటే ఎవరో దొరికారు, బ్రహ్మాండమైన స్వామి గారిని పెట్టారు, శంకరాచార్యుల వారి విగ్రహాన్ని ఆవిష్కరించి ఏం ప్రబోధిస్తారో వాళ్ళకి వాళ్ళే, అంత కమర్షియల్ యాక్టివిటీసే. అలా ఇక్కడ రాజకీయంలో నీకు పార్టీ పెట్టి ఆ పార్టీని గెలిపించుకొని దాంట్లోంచి రాజకీయ నేపథ్యం ఏదైనా అన్నప్పుడు మోస్ట్ ఇన్కన్సిస్టెన్సీకి కన్సిస్టెంట్గా జస్టిఫై చేస్తున్న ఏకైక మహానుభావుడు అంటే ఆయన పేరే పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఇప్పుడు సనాతన ధర్మం అని కొత్తగా ఎత్తుకున్న ఎజెండా బీజేపీ సన్నిధానంలో ఉన్నందుకు. గతంలో మహారాష్ట్ర తిరిగారు, తర్వాత ఢిల్లీ తిరిగారు, ఎక్కడితే తెలుగు వాళ్ళు లోటు ఉంటే అక్కడ ఇన్ని టాస్క్ ఇచ్చి పంపిస్తున్నారు. ఇవాళ ఒక ప్రాంతీయ పార్టీకే ఉప ప్రాంతీయ పార్టీ. ఏది ఉత్తరాంధ్రలోనూ ఉభయ గోదావరి జిల్లాలోనే మాత్రమే ఉనికి ఉన్న ఈ పార్టీ. రాయలసీమలో అయితే ఉనికే లేదు, ఉన్న మన 3 ప్రాంతాల్లో. వీళ్ళకి ఉట్టికాగలేని స్వర్గానికి ఎగిరినట్టు వీళ్ళకి ఒక గతి లేదు, కానీ మెడకో డోలన్నట్టు వాళ్ళు వెళ్ళి మొత్తం తమిళనాడులో తమిళ మాట్లాడగలని తిరగబెట్టేస్తానంటే అసలు మీరు హిందువుల గురించి, ముస్లింల గురించి, క్రైస్తవుల గురించి, అందరి గురించి ఇష్టమైన మాట్లాడతారు సెక్యులర్ దేశం అని. ఒకే విషయం నేను చెప్తా, మీరు ముస్లింలకి ఎలక్షన్స్ ముందు చెప్పింది ఏంటి? నేనున్నాను సిఏఏ దానికి దీనికి అన్నిటికీ నేను చేసేస్తాను, ఏమో మీకేం ప్రాబ్లం రాదని. వక్ఫ్ బోర్డు వీళ్ళు మొత్తం ముస్లిం సామాజిక వర్గం వ్యతిరేకిస్తుంటే దానికి మీరు చంద్రబాబు గారికి సపోర్ట్ ఇవ్వలేదా? అదిలోనే అవసరపాదు. ఇవాళ మీరు ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉండి అత్యధిక యాక్టివిటీస్ ఉన్న అది దాన్ని ఇక్కడ గాలికి వదిలేసి రూపాయి డబ్బులు అక్కడి నుంచి తెచ్చిన ఉదంతం లేదు వాళ్ళకి. పంచాయతీరాజ్ శాఖ ఢిల్లీకి కాలికి బలపం కట్టుకుని తిరగాలి. గతంలో లోకేష్ అయితే 4 అవార్డులు, ఇటువంటి 34,000 కిలోమీటర్లు, 24,000 కిలోమీటర్లు రోడ్లు వేసిన ఉదంతాలు, ఇవన్నీ మనకు కనబడ్డ యాక్టివిటీ. ఏరైనా అయితే మన్యం ప్రాంతాలకు వాళ్ళకి చెప్పులు ఇచ్చామని కానీ అదాన్ని తీసుకొచ్చా వేపాడ కొండ ఇచ్చారు 200 ఎకరాలది. ఈ నెగోషియేషన్ చేయండి, మాకు అర్థం కావట్లే. ఇవాళ మీరు సనాతన ధర్మ పరిరక్షణ ఏమైనా మీరు ఏమైనా పుట్టిన కాడి నుంచి ఏమన్నా అస్థికులా? ఇంటిలో పాతి దేవుణ్ణి ఆ విగ్రహారాధనకి అన్నదమ్ముల ముగ్గురు మీరు వ్యతిరేకమే. పెద్ద ఆయన చిరంజీవి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఒక అభూత శక్తి ఏదో ఉంది కానీ ఐ వోంట్ బిలీవ్ అన్నట్టుగానే మాట్లాడారు. ఇంకా నాగబాబు సంగతి చెప్పక్కర్లేదు. మీరేం మాట్లాడారు? ఆఖరికి మీ నాన్నగారు సిగరెట్లు వెలిగించుకున్న వాటితో సైతం ఉదహరిస్తూ ఇవాళ మీరు సినిమా యాక్టర్ కాబట్టి ఈరోజు సనాతన ధర్మ యాక్షన్ చేయమంటే బ్రహ్మాండమైన ప్రిటెన్షన్ చేస్తున్నారు. ఎందుకు? రాజకీయాల్లోకి రాకముందు మాట్లాడిన మాటల్ని రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కంపేర్ చేసి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అండి? రాజకీయాల్లోకి రాగానే ఉసరుల్లో రంగులు మార్చి నాకు ఇవాళ సనాతన ధర్మం ఇదేమన్నా బైరగమట్టాలా? ప్రజాస్వామ్యం. నిన్న ఇక్కడ గెలిపించారు, ఇక్కడ ప్రజలకు ఏం చేయాలి? ఉప ముఖ్యమంత్రి నిన్న పార్సారథి కర్నూలులో ఎస్సీ సర్పంచ్ని పైకి రానివ్వకుండా అక్కడ నిరోధించినట్టే సేమ్ పిఠాపురంలో బహిష్కరణలకు గురైన ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి మీ దగ్గర నుంచి ఈ రోజుకి కూడా చలనం లేదు. ఇదే బీజేపీ ఎజెండానే మీరు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. దానికి మీరు సనాతన ధర్మం అని పేరు పెట్టి ఆడపోయి ఎంత ఆదిశంకరాచార్యుల వరలే వాళ్ళు ఎవరో వాళ్ళ సామాజిక వర్గం ఏంటో వాళ్ళకి ఎలా చేర్చుకోవాలన్నది గీత బోధనలోనే హితబోధనలు చేసినట్టు చేశాడు ఆయన. ఎక్కడున్నాం మనం? ఏ కాలంలో ఉన్నాం? 25వ సంవత్సరంలో, 2025వ సంవత్సరంలో నుండి ఇంకా పాతరాత యోగం సిద్ధాంతాలు, సనాతన ధర్మ పరిరక్షణలు. ఏంది మీరు సనాతన ధర్మం పరిరక్షించిపోతే అక్కడ ద్రవిడ సంస్కృతి ఏం లేదా? పరిరక్షించబడలేదా? వీధికి ఒక గుడి ఉంటుంది అక్కడ, నిత్య విగ్రహారాధనలో నిత్య హారత కైంకర్యాలతోనూ స్వామి సన్నిధుల్లో కాలక్షేపం చేస్తారు అక్కడ పెద్దవాళ్ళందరూ. అక్కడ అలాంటిది మీరు వెళ్ళి వాళ్ళు పరిరక్షించడం ఏంటి? ఇక్కడ ఒక దిక్కు లేదా అక్కడికి వెళ్ళాట. మీ వెహికల్కి వారాహి అని పేరు పెట్టుకున్నారు కదా, నిన్నే కదా తిరుపతిలో వారాహం విగ్రహాన్ని గుడిని ధ్వంసం చేస్తే ఎక్కడున్నారు మీరు? సనాతన ధర్మ పరిరక్షణ అంటే ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ సింగిల్ ఎజెండా, సింగిల్ టాస్కా? లడ్డూలు మగిలి కొవ్వు కలిసిందన్న అబద్ధపు ప్రచారానికి గుడికి మెట్లు కింద నుంచి పైకి కడుతారు. ఆడపిల్ల ఒక దమ్మని మెట్లు ఎక్కడి నుంచి కడుతావు? పైనుంచి కింద కడుతావు, కింద నుంచి పైకి కడుతావా? ఇలాంటి సనాతన ధర్మ సిద్ధాంతాలు పెట్టుకుని ప్రపంచం అంతా యాత్రికుల్లో తిరుగుతున్నాడు. అంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో ఉండి చేసే అభివృద్ధి కనిపించట్లేదంటారా? ఏం చేశారు చెప్పమను, సరే పలానా చేసేది చెప్పమను. తారులే రోడ్లు అయితే పెచ్చులు లేచినట్లు లేస్తున్నాయి, తివాసీలు లేస్తారు చూడు, అలా నేస్తున్నారు అక్కడ రోడ్లు. జగన్ హయాంలో అసలు రోడ్లే, ఆ మాత్రం రోడ్లు కూడా లేవంటున్నారు. అంతకన్నా ముందు ప్రభుత్వం ఎవరమ్మా? అంతకన్నా ముందు ప్రభుత్వం ఎవరిది? తెలుగుదేశం కూటమిది కదా. అలాంటిది రోడ్డు మినిమం వెలిడిటీ ఎంత 5-6 ఏళ్ళు ఉంటుంది కదా.
అలాంటప్పుడు 2 ఏళ్ళు కరోనాలో ఉన్నప్పుడు కూడా ఇటు రోడ్లన్నీ గుంతలు పడిపోతాయా? ఇప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడదాం. చెన్నైలో అతిరథ మహారథులైన యాక్టర్లు ఉన్నారు. ఎవరు? రజనీకాంత్ గారు. ఆయనే జడిసిపోయి ఈ పార్టీ నేను పెట్టలేని ఇంట్లో కూర్చున్నాడు. కమల్ హాసన్ ఆయన వీళ్ళందరికన్నా పెద్ద హీరో ఆయన. ఈ రోజుకి కూడా వరల్డ్ ఫ్యాన్స్ అతనికి ఎలా ఏ లెవెల్లో ఉంటారు, వీళ్ళంటే ఇక్కడికే పరిమితం. ఆయన అంతర్జాతీయ నటుడు స్థాయి అయింది. ఆయనకే దిక్కులేదు, మొత్తం నన్ను గీసి కూర్చోబెట్టారు. ఇంట్లో ఎలక్షన్ లేదు, వాళ్ళకలేదు, ఇంట్లో కూర్చొని ఆడుకొని. ఏడ వ్యాక్యూమ్ ఉంది, పొలిటికల్ వ్యాక్యూమ్. ఆ విజయన్ పార్టీ పెట్టాడు. ఆయనకి ఏమవుతుందో రేపు ఎలక్షన్ తెలుస్తుంది. ఎంతకన్నా తీస్మార్కాన్లు, శరత్ కుమార్ వీళ్ళందరూ బేగాలు పోయి విజయకాంత్ వీళ్ళందరూ పార్టీలు పెట్టిన ఉదంతాలు చూసాం. అయిన తర్వాత ఏంటో చూద్దాం. మరి ఏంటి సార్, కేంద్రంలో పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర పోషిస్తారు అని వార్తలు వస్తాయి. ఇది కీలక పాత్ర అంటే ఎలక్షన్ క్యాంపెయినర్గా ఎక్కడ తెలుగు వాళ్ళు ఓట్లు ఉంటే ఆడ ఓట్లు దండుకోవడానికి పంపిస్తున్నారు. 4 తమిళ మొక్కలు వచ్చి 4 కన్నడ మొక్కలు వచ్చాయి కాబట్టి 2 రాష్ట్రాలకు పంపిస్తున్నారు. వాళ్ళు ఇక్కడ పేటాలు సాధిద్దాం, ఆ ఏఐడిఎంకి నమ్మకంగా చేసి ఆ శశికళను లోపల ఎత్తేసి కూర్చోపెట్టి ఆ పళనిస్వామితోనూ ఇంకో ఆయన కూడా వాళ్ళిద్దరితో నేటి కాదన్న విషయం అందరికీ తెలుసు. ఇవాళ వాళ్ళు వద్దనుకున్న ఆయన పేరేటి బీజేపీ అధ్యక్షుడిని తీసి మార్చి ఇప్పుడు ఆయన సమన్వయంలో అక్కడ బీజేపీ అధికారం అంటే వండవుతారు. ఇవన్నీ జరిగేవా, జరగనవా, జరగకూడనివా, అవి ఏవీ అర్థం కాకుండా ఏదో ఒకటి మాట్లాడేసి ఏదో కాలక్షేపం చేసేస్తే పని అయిపోద్ది అనుకుంటే కాలక్షేపం కార్యక్రమాలు ఉంటే మా అయితే తెలుగు లోట్లు 4-5 పడతాయి. అంతకుమించి ఇంక సీనే లేదు వీళ్ళకి. ఇక్కడ ఒకటి ఉద్ధరించి ఊళ్ళేడితే మన స్టేట్కి ప్రాంతీయ పార్టీకే ఉప ప్రాంతీయ పార్టీ ఇది. వీళ్ళ కెపాసిటీ టెరిటరీ ఉభయ గోదావరి జిల్లాలు, రాయలసీమలో దిక్కుదేమన్నా లేదు. వాళ్ళు బీజేపీ ఎజెండాలు మోయడానికి, బీజేపీ కాళ్ళు మోయడానికి ఎన్నాళ్ళు ఇది వాళ్ళ క్రిస్టల్ క్లియర్గా తెలుసు. ఇంతే ఏం కాదు. ఈ బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లోనూ, పవన్ కళ్యాణ్ పార్టీ, జనసేన పార్టీ ఇక్కడ బతికి బట్టకట్టాలంటే తెలుగుదేశం ఆచ్ఛేదనలోనే. అదర్వైజ్ వీళ్ళకి స్వయం ప్రతిపత్తి లేదు. ఇది బ్రహ్మాండంగా రిలైజ్ అయిన పార్టీ ఎవరంటే బీజేపీ. అందుకే చూడు, పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదైనా ఈ ట్రాపుల్లో పడి జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట మాట్లాడలేదు. 3 సార్లు వచ్చాడు నరేంద్ర మోడీ గారు ఏపీ స్టేట్కి. ఒక్క మాట మాట్లాడిన ఉదంతం ఉందా? జగన్ గారు కూడా మోదీ గారిని ఏమనలేదు కదండి. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి విమర్శలు చేయలేదు కదా. ఎందుకు చేస్తారు? తీరు కూర్చొని తారలాడిందని ఆయన విమర్శలు చేసుకుంటే వీళ్ళకేం వస్తుంది? నిధులు ఇవ్వడంలో మరి జాప్యం చేయటం గతంలో ఎన్ని గ్రాంట్లు వచ్చి ఇప్పుడు ఎన్ని గ్రాంట్లు వచ్చి డిబేట్ పెడదామంటే కంపారిజన్ చేసి మాట్లాడచ్చు. గతంలో నాకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దు, నీతో వద్దు, మాకు వద్దని జగన్ ఎలిమినేషను. వైజాగ్ రైల్వే జోన్ కిరండాల్ లైన్ లేకుండా నాకు రైల్వే జోన్ వద్దు, అయితే నీతో కాదు మాకు. నెక్స్ట్ పోలవరంకి ఇన్ని నిధులు ఇస్తాం, ఆర్ఆర్ ప్యాకేజ్ ఇంతే ఇస్తాం, కాదు. ఇంత ప్రాథమిక అంచనాలు ఇంత పెరిగాయి. 2013 భూ నిర్వాసితులకి దగ్గర 34,000 కోట్ల పైసలు ఇవ్వాలి. డ్యామ్ ఖర్చు మీరే భరించాలి. రివర్స్ టెండరింగ్లో ఇంత ఖర్చు ఇచ్చాం, మేము ఖర్చు పెట్టాం. 10 ఏళ్ళు తాత్సారం అదే కదా. ఎగేసుకుని పొగేసుకుని చంద్రబాబు గారు చేస్తే 72% కంప్లీట్ అయిందని క్లెయిమ్ చేస్తే డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్. కేంద్ర పర్యవేక్షణ ఏది? ఈయన పోనీ చేసిన దానికి ఊరుకున్నారా? ఏటీఎం కింద వాడేశాడని డబ్బులు మన స్టేట్ ఖజానా నుంచి ఖర్చు పెట్టి డబ్బులు తర్వాత 4,414 కోట్లు ఎవరో జగన్మోహన్ గారి ప్రభుత్వం రాగానే పోలవరం నిధులు ఇచ్చారు. అంటే రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెట్టినట్టే కదా. అంటే మనకి సంక్షేమం, మన రాష్ట్ర అభివృద్ధికి మన పోలవరం మనం కట్టుకుంటే డబ్బులు వాళ్ళకి తీరుకున్నప్పుడు ఇస్తూ ఉంటారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి నచ్చలే. నేను ఎందుకు రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెట్టాలి? ముందు యువతలు సంక్షేమం చేయాలి, రాష్ట్రంలో ప్రాస్పరిటీ డ్రైవ్ చేయాలి. ఇవన్నీ అయిన తర్వాత ఎలక్షన్స్ ముందు నువ్వు మాతో పొత్తుకొస్తావా? నేను రాను. ఎందుకంటే మీకు రాష్ట్ర ఎజెండా లేదు. మీకు అధికారమే పర్వాదు, నేను అధికారమే పర్వాదు అనుకోవట్లే. నాకు రాష్ట్ర ఎజెండా లేనప్పుడు నేను ఎవరితోనూ కూటమి కట్టను. ఈయనకి ఇల్లు మాకు అధికారమే పరమాది, కూటమి కడతాం. సాధించుకున్నారు 124 సీట్లు. ఉత్తరాయణ 175కి 175 అసందర్భ పేలే. బీజేపీతో జత కడితే 175 డంకా పలస్ కట్టను. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలని ఇప్పుడు చూడు ఇచ్చారు. చూడు ఎవరికి పనికి వస్తుంది రైల్వే జోన్? ₹1 ఆదాయం లేదు, ఒక పుతిలి. పోలవరంకి ₹1 డబ్బులు ఇవ్వలే, పుతిలి. ఇవన్నీ కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు ఎవరు కడతారు? జట్టు వీళ్ళే కడతారు. అంటే ఇప్పుడు 3 రాజధానులు అన్న అంశంతో 5 ఏళ్ల కాలయాపన చేయలేదా జగన్? ఎవరు? జగన్ గారు. సరే, బాగా చెప్పావమ్మా. మరి 3 రాజధానుల బిల్లుకి విరమించుకుంటున్నాం, రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పును గౌరవిస్తున్నాం అని చెప్పి 3 రాజధానులు విరమించుకున్న బిల్లు సంవత్సరాల ముందు జరిగింది, 2 సంవత్సరాల ముందు జరిగింది. తర్వాత వాళ్ళు చేసిన పాదయాత్ర మర్చిపోయావా? అమరావతిని డెవలప్ చేయండి అని. ఎవరు డెవలప్ చేస్తాడు? సచివాలయం అక్కడే ఉంది, హైకోర్టు అక్కడే ఉంది. ఇంకెంతకన్నా ఇంకేం కడతారు ప్రభుత్వం? అక్కడే నుంచి పేపర్లు ఇస్తున్నాం కదా, ఇంకేటి చేయమంటారు మమ్మల్ని అడుగుతుంది జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు ఇంకా ఏడు చేయాలంటే వీళ్ళు చెప్తారు కదా పెట్టకథలు. ఐకానిక్ టవర్స్ కడతాం, 50 అడుగుల ఫ్లోర్లు ఉంటాయి, 50 అంతస్తులు. ఈ కథలన్నీ ఆయన ఎందుకు చెప్తాడు? హైకోర్టు ఎక్కడే ఉంది, తీర్పులు వస్తున్నాయి, పనిచేస్తున్నారు వాళ్ళు, సంతోషం. మేము వెళ్తున్నాం అసెంబ్లీకి, మేము అక్కడి నుంచి మాట్లాడుతున్నాం, సంతోషం. అసెంబ్లీలో 6 లక్షల స్క్వేర్ ఫీట్ల ఆఫీస్ కట్టారు చంద్రబాబు నాయుడు గారు, అందులో వాడుకుంటున్నాం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో. అయిపోయింది. ఇంక మళ్ళీ తీసుకొచ్చి రాష్ట్రం నుంచి డబ్బులు తీసుకొచ్చి వాళ్ళు అక్కడి నుంచి అప్పులు చేసి ఇల్లు బిల్డింగ్ ఇలా కడతాం, ఇడ్లీ గిన్నె కట్టినట్టు రాజమౌళి చెప్పినట్టు కడతాం. ఆయన ఎందుకు చెప్తాడు? ఏంటి అవసరం? నీకు ఇల్లు కావాలమ్మా, సరే
ఇల్లు కట్టుకున్నాను మీ ఇంట్లో వాళ్ళందరూ నీకు 2 బెడ్రూమ్ 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్ మంచిది కొనిచ్చారు మన స్థాయికి తగ్గట్టు. అదేంటి అలా విజయమాల్య ప్యాలెస్ చూసిన లాస్ట్ టైం గోవా వెళ్ళినప్పుడు నాకు అలాంటిది కావాలంటే ఎవరి వలన అవుద్ది చెప్పు? నీ స్థాయికి నువ్వు విజయమాల్య ప్యాలెస్ కట్టుకోగలవా? విజయమాల్యలాగా ఒక ఆంటర్ప్రెన్యూర్ అయ్యి ఆయన డబ్బులు సంపాదిస్తే ప్యాలెస్ కట్టుకుంటావు. అదే చెప్తారు కదా మీ నాన్నగారు ఎవరైనా, అమ్మ మనకి మన స్థాయి ఇదే, మనం ఇలాగే కట్టుకోవాలని చెప్తారు. అదే చెప్పాడు ప్రజలకి. ఇప్పుడు అప్పుల పెనుభారంతో ఓ బిల్డింగ్ కట్టారు, హైకోర్టు భవనం కట్టారు కొత్తది. జడ్జి గారు అక్కడికి వెళ్తారు. కరెంటు బిల్లు ఎవరు కట్టాలి? రాష్ట్రం. వాళ్ళకి కార్లు డీజిల్ ఎవరు వేయాలి? ప్రభుత్వం. అక్కడ వసతులన్నీ ఏర్పాటు చేయవలసిన ఎవరు? ప్రభుత్వం. ఖర్చా ఆదాయమా చెప్పు? సెక్రటరియట్లో వీళ్ళు ఉల్లంఘన ఎంప్లాయీలు ఉంటారు. 6 లక్షల స్క్వేర్ ఫీట్ ఆఫీస్ ఉంది. తెలంగాణ ఇంత పెద్ద భవనం కట్టారు 8 లక్షలు. ఇంకో 2 లక్షలు అంటే పైన ఇంకో ఇల్లు వేస్తారా? ఫస్ట్ ఫ్లోర్ ఇంకోటి వేసి సచివాలయం ఇంకా ఎక్స్పాన్షన్ అండి అంటే సంతోషిస్తున్నాం. అయ్యో పాపం ఇంకో రిక్రూట్మెంట్ అయింది, సచివాలయ ఎంప్లాయీలు అందరూ కూడా ఎక్కడికి తెచ్చారు కదా కావాలి అని. అదేంటిది వాళ్ళదే ఎంప్లాయీలు, రిక్రూట్మెంట్ లేదు. వాళ్ళకి మళ్ళీ ఇలా ఉండి ఇలా రిలాక్సింగ్ చైర్ కావాలి, దివాన్లో పడుకుని కాసేపు విశ్రమించి వస్తారు. పెద్ద ఛాంబర్ ఇచ్చారు, ఏడిచేస్తారు దాంట్లో కూర్చొని. వీటి కోసం మనం ఎందుకు ఖర్చు పెట్టాలి? ఎవరు డబ్బులు? మన ఎక్స్చక్కర్కి మనమే కడుతున్నాం ట్యాక్సులు, ప్రత్యక్ష పరోక్ష పనులు. అట్లోంచి ఆ విలాసవంతమైన భవనాలు కడతామంటే ఉన్నదాన్ని ఏడు చేస్తారు చెప్పండి అంటే అది చెప్పరట. ఏడు చేయాలి. ఫైనల్గా పవన్ కళ్యాణ్ మదురై పర్యటన ఏ విధంగా చూడాలంట? ఇప్పుడు చిన్నప్పుడు తోలుబొమ్మలు అట్లా ఉండేవి తెలుసు కదమ్మా. నరేంద్ర మోడీ గారు చేతులకి వేలుకి కట్టారు, పురంధేశ్వరమ్మకి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్కి. కాసేపు నువ్వు ఇలా ఆడంటే ఇలా ఆడుతూ ఉంటారు. మోదీ గారు ఎలా ఆడమంటే అలా ఆడిస్తున్నారు, అంతే ఆడుతున్నారు. వీళ్ళకి స్వయంగా స్వయం ప్రతిపత్తి లేదు. స్వయం ప్రతిపత్తి ఉంటే ఇలాంటి పనులు ఉండవు. నీ స్టేట్ ప్రాస్పెక్ట్ గురించి చూసుకోకుండా ఎన్డీఏ కూటమిలో ఉన్నందుకు ఎలక్షన్ క్యాంపెయినింగ్కి వెళ్తానంటే ఇక్కడ ఏం జరుగుతుందో చూడు. 2 ఆసనాలు వేసేసి మళ్ళీ చెన్నై పర్యటన, 2 ఆసనాలు వేసి రేపు పొద్దున ఎలక్షన్ వస్తాయి స్టేట్ అంతా. 30,000 మంది ఆడపిల్లలు తప్పడిపోయారు, వాళ్ళ సంగతి ఏంటి చెప్పే కార్యాచరణ ఉందా? పంచాయతీరాజ్ శాఖలు ఢిల్లీ నెగోసియేషన్స్ ఎట్లా ఉంటాయి? నీకు చేత కాకపోతే లోకేష్ గారిని అడుగు, లాస్ట్ టైం ఎలా తిరిగాడు ఆయన తెలుసు నాకు. అసలు జగన్ గారు ఉన్నప్పుడు అసలు పంచాయతీ రాజ్ అనే పేరు కూడా వినిపించలేదు. దానికి ఇప్పుడు ఒక వన్నీ తెచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఎలా? పంచాయతీరాజ్ వినిపించకుండా సచివాలయ వ్యవస్థతులుగా పంచాయతీరాజ్ చేసే పనులనే 100 రకాలుగా విన్యాసాలు చేసి చూపించాడు ఆయన. అద్భుతాలు. ప్రతి సర్వీస్ని ఇంటికి వచ్చి. ఇప్పుడు ఇది చెప్పమంటే ఏడు చెప్తారు చెప్ప. ప్రతి సర్వీస్ని ఇంటికి వచ్చి ప్రజల్ని, ముఖ్యంగా ప్రజల్ని ఏమీ పని చెయ్యని వాళ్ళుగా తయారు చేసింది జగనే. పని చేయకపోతే మన జీడిపి, జిఎస్టీ ఇవన్నీ వసూల్లోనూ టాప్ 5 ప్లేస్లో ఉంటుంది స్టేట్. ఇప్పుడు ఎక్కడ ఉంది? పోనీ మీరు వాళ్ళు సోమరపోతులు చేయలేదు, ఏ ప్లేస్లో ఉన్నాం మనం? సంవత్సరం దాటింది. ఇంకా లడాక్తోనే కొట్లు. లడాక్ మన తర్వాత ఉంది, మిగిలినవన్నీ 27 పైన ఉన్నాయి. 33లో 27 ఏంటి? మనం 32, 33 లడాక్, 31 మంది పైన ఉన్నారు. ఎప్పటికా వైకుంఠపాలి నిచ్చిన ఎక్కుతారు పైకి. యాక్టివిటీ ఏది? ఓ జిఎస్టీ వసూలు చేయమంటారు ఎవరిని? ఈ కమిషనర్లు. మన పూర్వం సిటీఓలు, డీసీటీఓలు ఉండేవారు కదా పాపం, వాళ్ళకి ఇప్పుడు ప్రమోషన్లు ఇచ్చి సిటీఓలు, కమిషనర్లు అన్నీ చేశారు. ఇప్పుడు వాళ్ళకి ఎక్కడి నుంచి రెవెన్యూ తీసుకొస్తారు? రూపాయి కొనుబడి ఆదాయం ఇటు అటు ఉంటే అది మార్కెట్లో సర్క్యులేట్ అవుతుంటే కొనుబడి దారితో వాడు సేల్స్ ట్యాక్స్ కడతాడు. ఏదైనా కొనిబడి దగ్గర రూపాయి డబ్బులు లేదు, వాడు కలో గంజి తాగి ఇంట్లోనే పడుకుంటాడు. మార్కెట్ ఎక్కడ ఫ్లరిష్ అవుతుందమ్మా? ఇప్పుడు నేను వ్యవసాయ ఉత్పత్తులు ఏమైనా ఇబ్బడముబ్బడిగా ప్రభుత్వం కొని అది మార్కెట్లో సర్క్యులేట్ చేస్తుంది, ధరల స్థిరీకరణ నిత్తు, దానివల్ల ప్రజలకు కొనుబడి శక్తి పెరిగింది. ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? అవతల వ్యవసాయ ఉత్పత్తులు ప్రభుత్వమే కొంటలే. వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ ఓపెన్ చేయమంటే మార్కెట్ చేయరు. రైతులకి స్థిరీకరణ నిధులు ఏమంటే చెప్పరు. వ్యవసాయ బీమాలు చేయండి అంటే చేయలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఇవ్వండి అంటే ఇప్పటికే 20 తారీఖు దాటైపోయింది. ఏది? దాని మీద మాట లేదు, మంతి లేదు. రైతులను ఆదుకుంటాము అని చెప్పి మొన్నే కదా ప్రత్తిపాటి పుల్లారావు గారు చెప్పడం జరిగింది. మేము అండగా ఉంటాము, గిట్టుబాటు ధర. ఎవరైనా ఒక ఎమ్మెల్యే, మంత్రి కూడా కాదు, ఎమ్మెల్యే ఆదుకుంటాడంటే ఏడా ఆదుకుంటాడు? 175 నియోజకవర్గాల్లో 175 మంది నియోజకవర్గాల్లో రైతులు ఎవరు ఆదుకుంటారు? ఈనాడు ఏ కెపాసిటీ? గతంలో అంటే వ్యవసాయ శాఖ మంత్రి ఆదుకుంటాడు శాబాస్. ఇప్పుడు ఎవరైనా పొగాకు రైతులకు అండగా ఉంటున్నప్పుడు ఎవరైతే ఎలా ఉంటారు? ఏ విధంగా గొడిగేసుకున్నా బాబు నీకు ఎండ పడుతుంది గొడిగేశాను అలా అండగా ఉంటానంటే చెప్పి అది బాగుందండి, మానవత దృక్పథం చాటుకున్నారు. అది గిట్టుబాటు ధర బాబు అంటే అండగా ఉంటానంటే ఈ పంట నష్టం వస్తుంది, ఈ క్రాప్ హాలిడేలు డిక్లేర్ చేస్తారు.